గుడిలో ఒక వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్లో సిద్ధు తులసికి తాళి కట్టిన వీడియో అంతా కూడా బస్వరాజు దగ్గర కనపడకుండా చేసి సిద్ధుకి ఆ ఫుటేజ్ అంతా కూడా ఇచ్చేస్తాడు. దాంతో సిద్ధు అతనికి కొంత డబ్బు ఇస్తాడు. అతను ఆ పెన్ డ్రైవ్ని సిద్ధుకి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే కనిష్క ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. సిద్ధు దగ్గరికి వచ్చి మర్యాదగా ఆ పెన్ డ్రైవ్లో ఏముందో చెప్పు, ఆ పెన్ డ్రైవ్ ఇలా ఇవ్వు అని చెప్పి సిద్ధు దగ్గర నుండి లాక్కుంటూ ఉంటే అప్పుడు సిద్ధు ఈ పెన్ డ్రైవ్లో గుడిలో తులసి మెడలో నేను తాళి కట్టిన వీడియో మొత్తం కూడా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పుడే నేను ఈ విషయాన్ని అందరికీ తెలిసేలాగా చేస్తాను అని కనిష్క స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ తులసి ఇంటికి వెళ్తూ ఉంటే ఆగు కనిష్క ఆగు అంటూ సిద్ధు కూడా కనిష్క కార్ వెనకాల బైక్ మీద వెళ్తూ ఉంటాడు. ఇక తులసి ఇంటికి వెళ్ళిన కనిష్క తులసి బయటకు రావే అని చెప్పి గొడవ చేస్తూ ఉంటే చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న వాళ్ళతో పాటు తులసి కుటుంబం మొత్తం కూడా బయటకు వస్తుంది. తులసి, గుడిలో అమ్మవారి తాళిపోయిందని నేను మామయ్యతో సహా అందరం కంగారు పడిపోయాము, కానీ అమ్మవారి తాళి ఈ తులసి దగ్గరే ఉంది అంటూ తులసి మెడలో ఉన్న తాళిని కనిష్క బయటకు తీస్తుంది. ఇక దాంతో తులసి మెడలో ఉన్న తాళిని చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.